సరికొత్త లీనియర్ ఇరిగేషన్ విధానాన్ని క్రిసాట్ తీసుకొచ్చింది. పంటకు అవసరమైన మొత్తంలోనే నీరు అందించే సాంకేతికత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇక్రీసాట్లో సరికొత్త విధానంలోనైతే ఈ పంటల సాగుకైతే శాస్త్రవేత్తలు కావచ్చు, ఇలాగే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు పూనుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇక్రీసాట్లో ఉన్నాం. ఇక్రీసాట్లోని లీనియర్ విధానం ద్వారా ఈ దాదాపు 1 మీటర్ ఎత్తులో ఉన్న పంటలకైతే ఈ లీనియర్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా ఈ నీటిని సమపాళల్లో అందే విధంగా మొక్కకు సమాంతరంగా భూమిని తడిసే విధంగా ఈ లీనియర్ ఇరిగేషన్ పద్ధతిని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఈ లీనియర్ ఇరిగేషన్ పద్ధతి ఏ విధంగా నడుస్తుంది, ఈ విధానం ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాలను పంచుకోవడానికి ఇక్రీసాట్లోని వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి సత్యనారాయణ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడేస్తున్నాం. సార్ నమస్కారం. ఈ లీనియర్ విధానం ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అదేవిధంగా పంటకు సమపళ్ళలో నీళ్లు అందుతాయి అంటారు, అది ఏ విధంగా జరుగుతుంది? సో ఇది ఒక ప్రత్యేకమైన నీటిపారుదల వ్యవస్థ. మనం దీన్ని ఇక్రీసాట్లో చూడొచ్చు. దీనివల్ల మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ నీటితో సమాంతరంగా అంటే అన్ని మొక్కలకి ఈక్వల్గా అంటే మనకి సరిపడా నీరు ఇవ్వడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ శ్రమతో కూడుకున్నది, అంటే ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేకుండా తక్కువ లేబర్ ఖర్చుతోటి ఎక్కువ విస్తీర్ణంతో ఇరిగేషన్ ఇవ్వడానికి ఈ వ్యవస్థ మనకు ఉపయోగపడుతుంది. ఇది మనకి చూసుకుంటే సేమ్ స్ప్రింక్లర్ వ్యవస్థ లాగానే పనిచేస్తుంది, కానీ ఈ వ్యవస్థ మనకి ముందుకు వెనుకకి కదులుతుంది. సో మనకు 100 మీటర్లు కానీ 200 మీటర్లు కానీ 300 ఈవెన్ మనకి వ్యవస్థ అనేది ఈ ఫీల్డ్ అనేది రెక్టాంగిల్ కానీ స్క్వేర్ షేప్లో కానీ ఉంటే మనకి 1 కిలోమీటర్ వరకు కూడా ఈ వ్యవస్థ అనేది ముందుకు వెళ్తుంది. సో దీని ద్వారా మనం తక్కువ టైంలో ఎక్కువ ఎఫిషియన్సీ తోటి మనం ఇరిగేషన్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు ఈ లీనియర్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా ఎంతమంది రైతులు దీన్ని ఉపయోగిస్తారు? తక్కువ ఖర్చు కూడా అవుతుందని చెప్తున్నారు. ఎంతమంది మొత్తం ఈ పద్ధతి ద్వారా నీటిని పెంచడానికి ఎంతమంది రైతులు అవసరం అవుతారు, కూలీలు కానీ? సో దీనికి ఒకసారి అంటే తక్కువ ఖర్చు అంటే మనం మొదలు సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి కొంచెం ఖర్చు ఎక్కువగానే అవుతుంది. సో ఒకసారి మనం సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక మనిషి మనకు సరిపోతారు. ఈవెన్ 100 ఎకరాలు పారించాలనుకున్నా కూడా మనకు ఒక మనిషితో సరిపోతుంది. ఇది అంటే ఈ భూమి సమాంతరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లీనియర్ ఇరిగేషన్ పనిచేస్తుందా, లేకపోతే ఎత్తుపల్లాలు ఉన్న చోటు కూడా పనిచేస్తుందా? సో సాధారణంగా అయితే సమాంతరంగానే పనిచేస్తుంది. కొంతవరకు స్లోప్ అనేది ఓకే, కానీ మరీ ఎగుడు దిగుడుగా ఉన్న నేలలో దీనికి కొంత ఇబ్బంది ఉంటుంది. సో భూమి అనేది కొంచెం చదునుగా ఉంటేనే బాగుంటుంది మూవ్మెంట్ కోసం అనేది. ఈ లీనియర్ ఇరిగేషన్ పద్ధతి ఇక్రీసాట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉంది, దీనికి ఎవరెవరు కృషి చేశారు? సో లీనియర్ ఇరిగేషన్ వ్యవస్థ అనేది ఇక్రీసాట్కి 1992లో తీసుకురావడం జరిగింది. సో అప్పుడున్న శాస్త్రవేత్తలు వాళ్ళు బాగా కృషి చేసి ఇది తీసుకొచ్చారు. ఇది ఒక కొత్త రకమైన ఇరిగేషన్ వ్యవస్థ. ఇది మనం భారతదేశంలో చూసుకుంటే ఓన్లీ ఇరిగేషన్ మనకి ఇక్రీసాట్లోనే కనిపిస్తుంది ఇది. సో అప్పటి నుంచి దీన్ని మేము అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 25 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థను మేము మెయింటైన్ చేస్తూ మంచి రిజల్ట్స్ అనేది అయితే వస్తున్నాయి దీంతో మనకి. అంటే ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఒక 15 ఎకరాలు ఒకేసారి నీరు అందించే విధంగా కూడా ఈ లీనియర్ ఇరిగేషన్ పనిచేస్తుంది. అంటే మూవ్ ఎలా అవుతుంది, బ్యాక్ ఎలా వస్తుంది, ఆ విధానం ఏంటి? సో ఈ లీనియర్ ఇరిగేషన్ వ్యవస్థకి మనకి మెయిన్గా సిస్టమ్ అనేది మనం చూసుకుంటే మీరు వెనకాల చూసుకోవచ్చు. మనకి దీనికి ఒక మోటార్ అనేది ఉంటుంది ఫస్ట్. ఈ వ్యవస్థ మనకి ఎంత విస్తీర్ణం అనేది ఎంత ఉంటుందంటే ఎన్ని మీటర్లు ఉంటుంది అనేది మనం ముందుగానే వాళ్ళకి తెలియజేస్తే దాని ప్రకారంగా మన వాళ్ళకు సిస్టమ్ సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఇక్రీసాట్లో చూసుకుంటే మనకు దీని వెడల్పు అనేది 200 మీటర్లు ఉంటుంది, పొడవు అనేది 300 మీటర్లు ఉంటుంది మనకి. సో దాని ప్రకారంగా 50 మీటర్లకు ఒక టవర్ అంటారు అనమాట. ఈ టవర్ పద్ధతిలో 4 టైర్లు ఉన్న సిస్టమ్ని మనకు సప్లై చేయడం జరుగుతుంది. దీనిలో మొత్తం మనకి 72 స్ప్రింక్లర్స్ ఉంటాయి. మొత్తం ఒక్కొక్క స్ప్రింక్లర్కి మధ్య దూరం అనేది 2.7 మీటర్లు ఉంటుంది. సో ఒకసారి మనం ఈ సిస్టమ్ ఆన్ చేస్తే పర్ సెకండ్ 32 లీటర్స్ అనేది సప్లై చేస్తుంది టోటల్ సిస్టమ్. ఈచ్ స్ప్రింక్లర్ వచ్చేసి 0.45 లీటర్స్ వాటర్ అనేది సప్లై చేస్తుంది. సో మనకు దీంట్లో ఏంటంటే ముఖ్యమైన మనకు దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత కావాలంటే అంత ఇరిగేషన్ సప్లై చేసుకోవచ్చు మనం. సో దీని ఒక నడిచే వేగాన్ని బట్టి మనకు పంటకు ఎంత నీరు అందిస్తామనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ మనం దీని యొక్క స్పీడ్ అనేది 100 మీటర్స్ 100 మీటర్లు గంటకు పెట్టుకున్నాం అనుకోండి, పంటకు 4 మిల్లీమీటర్ల నీరు అనేది అందించవచ్చు. ఒకవేళ మనం పంటకి 20 మిల్లీమీటర్ల నీరు అందించాలంటే దీని యొక్క వేగాన్ని 30 మీటర్లు పర్ గంటకి 30 మీటర్ల చొప్పున దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మనం దీన్ని నడిచే అడ్జస్ట్మెంట్ని ప్రకారం మనం ఎంత పంటకు ఎంత నీరు అందిస్తున్నాం అనే దాన్ని చూసుకోవచ్చు మనం.
సో దీనికి 4 టైర్లు ఉంటాయి. దీంట్లో మెయిన్గా దీనికి ఇది నడిచే వ్యవస్థ ఏంటంటే జనరేటర్ ఉంటుంది, దీనికి ఒకటి డీజిల్ ద్వారా నడుస్తుంది. సో ఒకసారి మనం వాటర్ అనేది దీనికి చూసుకుంటే మనకి పక్కన దీని పొడవు ప్రకారం మనకు ఒక పైప్ అనేది ఉంటుంది వాటర్ సప్లై చేయడానికి. సో నీరు ఒకసారి ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత ప్రతి స్ప్రింక్లర్కి సమభాగాలుగా విభజించబడుతుంది ఇది. సో దాని ద్వారా లీనియర్ మూవ్ అయ్యే కొద్దీ మనకి నీరు అనేది అందించబడుతుంది. అంటే ఈ విధానం ద్వారా రైతులకి ప్రధానంగా ఎలాంటి ఉపయోగాలు ఉండే అవకాశం ఉంటుంది? సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటిని ఆదా చేయడం, నీరు వృధా అనేది బాగా తగ్గుతుంది. ఇందులో ఒకటి ఏంటంటే సాయిల్ ఎరోజన్, భూమి కోత అనేది తగ్గుతుంది మనకి. సో మామూలు మనం ఇరిగేషన్ పద్ధతిలో చూసుకుంటే నీళ్లు ఎక్కువగా రావడం వల్ల భూమి కోత అనేది అవుతుంది. దాంట్లో ఉన్న సాల్ట్స్ కానీ ఏమైనా లీచింగ్ కానీ ఏమైనా ఉంటుంది. దీని ద్వారా మనం ఫర్టిగేషన్ దీనికి మిక్స్ చేసుకుంటే మనం ఫర్టిలైజర్ కూడా సప్లై చేసుకోవచ్చు దీని ద్వారా. లేకపోతే కెమిగేషన్, పురుగుల మందులు కూడా దీంట్లో సప్లై చేసుకున్న తర్వాత మనం పంటకు సప్లై చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే దీనికి ఖర్చు అంటే నిర్వహణ ఖర్చు అనేది తగ్గుతుంది. మనం ఒక మనిషి ద్వారా మనం 20 ఎకరాలకు కానీ 30 ఎకరాలకు కానీ 50 ఎకరాలకు కానీ ఒకే మనిషి ద్వారా ఇరిగేషన్ అందించవచ్చు. లేబర్ అనేది సేవ్ అవుతుంది, మనకి నీరు అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మొత్తంగా ఇప్పుడు టవర్స్ 6 నుంచి 7 టవర్స్ ఉన్నాయి. మధ్యలో ఏదైనా ఒక డ్యామేజ్ అయింది అనుకోండి, ఈ ముందుకు వెళ్తుందా? ఈ మొత్తం లీనియర్ ఇరిగేషన్ మొత్తం ఆగిపోతుందా? అసలు ఏ విధానంలో పనిచేస్తుంది? సో మనకి దీంట్లో ప్రతి టవర్ దగ్గర మనకి సెన్సర్స్ అనేవి ఉంటాయి, మోటార్స్ ఉంటాయి. ఒక దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందంటే అది సెన్సర్స్ ద్వారా మనకి ఇండికేషన్ అనేది వస్తుంది, లైట్ అనేది మనకి రెడ్ ఇండికేటర్ వస్తుంది. సో దాని ద్వారా ఎక్కడైనా ప్రాబ్లం ఏర్పడితే వ్యవస్థ అనేది ఆగిపోతుంది, ముందుకెళ్ళదు, మనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని వ్యవస్థను మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఏ పంటలకు ప్రధానంగా ఈ లీనియర్ ఇరిగేషన్ పద్ధతి అనుసరించవచ్చు రైతులు? ఇది దాదాపుగా చాలా రకాల పంటలకు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎత్తు తక్కువగా ఉన్నాయి. అంటే 1 మీటర్ ఎత్తు వరకు ఉన్న పంటలు కానీ, ఇప్పుడు ఇక్రిసార్లో చూసుకుంటే మనం ప్రధానంగా వేరుశనగ ఎక్కువ యూజ్ చేస్తాము. తర్వాత రాగి కానీ ఇలాంటి వాటికి, మిల్లెట్స్కి 1 మీటర్ కంటే తక్కువ హైట్ ఉన్నాయి. ఈవెన్ వరి, గోధుమ ఇలాంటి పంటలకు కూడా వాడుకోవచ్చు. మొత్తం ఈ విధానాన్ని రైతులు ఎంత భారీ అయితే ఖర్చు పెట్టలేరు. ఒకవేళ రైతులకి ఏమన్నా తక్కువ ఖర్చు అయ్యే విధంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయా, లేకపోతే రైతులకి ఎలా సాధ్యపడుతుంది? ఇది కొంతవరకు అంటే ఇప్పుడు మరీ సన్నకారు చిన్న రైతులకు అనేది ఈ వ్యవస్థ అనేది అంతగా ఉపయోగపడదు. కొంత పెద్ద రైతులకి 30 ఎకరాలు 50 ఎకరాలు ఇలా ఇప్పుడు కొంతమందికి చూసుకుంటే 50 ఎకరాల వరకు ఉంటుంది పొలం. అలాంటి వాళ్ళకి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో తక్కువ ఖర్చుతో కూడా సేమ్ ఇలాంటి కాకుండా వేరే రకాలు ఉన్నాయి. వాటి కోసం సంప్రదిస్తే మేము వాటి వివరాలు కూడా మీకు అందజేస్తాం. అంటే ఇంకా ఎలాంటి టెక్నాలజీ ఇప్పుడు లీనియర్ ఇరిగేషన్తో పాటు ఇప్పుడు ఇవి చదునుగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఉపయోగపడతాయి ప్రస్తుతం అయితే. అదేవిధంగా ఎత్తుపల్లాలు కావచ్చు, సర్కిల్లో ఉన్న భూములు కావచ్చు, దానికి ఏ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది? ఇప్పుడు మనకి దీంట్లో 2 రకాల వ్యవస్థలు ఉన్నాయి. దీన్ని లీనియర్ ఇరిగేషన్ అంటాము. దీంట్లో సెంటర్ పివోట్ అని ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే అది సర్క్యులర్గా ఉపయోగపడుతుంది. కొంత ఎగుడు దిగుడు ఉన్నా కూడా మనకు అది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సిస్టమ్. అది సర్క్యులర్గా ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉన్న లీనియర్ వ్యవస్థ ఏంటంటే ఓన్లీ చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం ఉన్న ఫీల్డ్స్కి మాత్రం ఉపయోగపడుతుంది. దీంట్లో వాటర్ ఎఫిషియన్సీ వచ్చి 85% వరకు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అండ్ 95% భూమిని కవర్ చేస్తుంది ఇరిగేషన్ ఇవ్వడంలో. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ లీనియర్ ఇరిగేషన్ పద్ధతి ఏదైతే ఉందో ఇక్రిసాట్ సరికొత్త విధానాన్ని అయితే రూపొందించి ఈ లీనియర్ విధానాన్ని అయితే అనుసరిస్తూ ఉంది. దీనివల్ల కూలీ కొరత తగ్గించవచ్చు. అదేవిధంగా భూమికి సమపాళల్లో పంట ఏదైతే ఉందో ఒక చోట పడి ఒక చోట పడకుండా నీరు అనేది సమపాళల్లో అందుతుంది. దానివల్ల ఈ పంట కూడా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్రిసాట్ అధికారులు అయితే, వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇక్రిసాట్ నుంచి.